ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీతో నిరసన విరమించారు నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థినులు. సెప్టెంబర్ వరకు పీజీల అకాడమిక్ ఇయర్ పూర్తవుతుందని, ఆ తర్వాత 100% డిగ్రీ వారికి హాస్టల్ ఇస్తారని చెప్పారు. దీనిపై 2 రోజుల్లో అధికారికంగా సర్క్యులర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థినులు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. నిన్న రానికి వీలుగా కాదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనికేట్ చేసుకుని అష్యూరెన్స్ తీసుకొని మీ దగ్గర రావాలి కాబట్టి ఆలస్యమైంది. గర్ల్స్ హాస్టల్లో 100% అడ్మిషన్లను తమకే కేటాయించాలని 6 రోజుల పాటు ధర్నా చేశారు డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు. ఇవాళ వినూత్నంగా కాలేజ్ ఆవరణలో వంట వార్పు నిర్వహించారు. తమకు పూర్తి స్థాయిలో సీట్లు కేటాయించే వరకు పోరాడతామన్నారు విద్యార్థినులు. వీరికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మద్దతు తెలిపారు. నిజాం కాలేజ్కి వెళ్లి విద్యార్థులు ప్రిన్సిపల్తో మాట్లాడారు. పీజీల అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక హాస్టల్ పూర్తిగా డిగ్రీ విద్యార్థినులకే ఇచ్చేలా ప్రిన్సిపల్ను ఒప్పించారు. మరోవైపు కాలేజీ ఆవరణలో ఇంకో భవనం నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు పీజీ విద్యార్థులు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ వీసీతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు బల్మూరి వెంకట్. ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. ఇక్కడున్న విద్యార్థులు, అది పీజీ కానీ యూజీ కానీ, విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం 100% పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్లో సంప్రదించి, గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది, శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది. 100% ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కానీ ఈ ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా, యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా, మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలము, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి, యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాను. సో ఈరోజు ఏదైతే చర్చలు జరిగినాయో ఎమ్మెల్సీ సార్ కూడా వచ్చి మాకు మా వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడి పరిష్కారం అనేది చూస్తాము అని చెప్పేసిండ్రు. క్లియర్ కట్గా చెప్పిండ్రు, మాకు పరిష్కారం అనేది మీకు 3 రోజులలో మేము కల్పిస్తాము, ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పిండ్రు. సో మేము ఈ రోజు నుంచి 3 రోజుల వరకు మేము వెయిట్ చేస్తాము. సోమవారం వరకు చూస్తాము. సర్క్యులర్ ఏదైతే మాకు జారీ చేస్తామని చెప్పారో ఆ సర్క్యులర్ వచ్చేంత వరకు మేము మా క్లాస్లకు అటెండ్ అయ్యి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని మేము విరమించుకొని మా క్లాస్లకు మేము అటెండ్ అయ్యి మా పనులు మేము చూసుకుంటాము. సోమవారం కల్లా ఆ సర్క్యులర్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాకపోతే మళ్ళీ ఇదే కంటిన్యూ చేసి ఇక్కడే కూర్చుంటాము. సార్కి మళ్ళీ మేము మీడియా ద్వారా విన్నవించుకుంటాము, మాకు ఇంకా సర్క్యులర్ రాలేదని చెప్పి. సార్ గారు వచ్చి మళ్ళీ మాతో పాటే కూర్చొని ఉద్యమం చేస్తా అని కూడా మాకు క్లియర్గా చెప్పిండ్రు. సో దాన్ని మేము కన్సిడర్ చేసుకొని సార్కి గౌరవించి, సార్ వచ్చి ఇక్కడ మాట్లాడినందుకు మేము గౌరవించి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని విరమిస్తున్నామని చెప్పేసి మీడియా ద్వారా